దైనందిన జీవితంలో మన తప్పు లేకుండా అనుకోకుండా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, గృహంలో కానీ అకారణ అవమానాలు ఎదుర్కొంటున్నా, మన తప్పు లేకుండా నిందలు ఎదుర్కొంటున్నా, అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మన ప్రమేయం లేకుండా, మన తప్పు లేకుండా ఒక్కొక్కసారి అకారణంగా నిందలు, అవమానాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి శనివారం రోజు లేదా సోమవారం రోజు శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరం దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శనివారం రోజు కానీ, సోమవారం రోజు కానీ శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి. కాలభైరవుడిని దర్శనం చేసుకొని కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకుంటే మంచిది. మారేడు దళాలతో అర్చన చేయించుకుంటే మంచిది. ఇవన్నీ చేయించుకోలేకపోయినా కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఆ కాలభైరవుడి మందిర ప్రాంగణంలో ఒక పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఇలా ముగ్గులు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక గుమ్మడికాయ ఉంచాలి. ఆ గుమ్మడికాయ మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. కాలభైరవుడి మందిర ప్రాంగణంలో పీట మీద గుమ్మడికాయ ఉంచి ఆ గుమ్మడికాయ మీద ప్రమిద ఉంచి నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు కాలభైరవుడి మందిరంలో కూర్చొని ఓం అష్టభైరవాయ నమః అని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. వీలైతే కాలభైరవాష్టకాన్ని పఠించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని జనసంచారం లేని ప్రదేశంలో ఆ గుమ్మడికాయ పగలగొట్టాలి. అలా పగలగొట్టడంతో పాటుగా కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి మినప గారెలు నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టి కొన్ని గారెలు ఆయన వాహనమైనటువంటి శునకాలకు కూడా ఆహారంగా వేయాలి. ఏదైనా శనివారం కానీ, సోమవారం కానీ ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే అకారణ నిందలు, అవమానాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అనుకోని అవమానాలు, నిందలు ఇవన్నీ ఎదురు కాకుండా ఉండాలంటే అమావాస్య రోజు పాటించే ఒక శక్తివంతమైన విధి విధానం ఉంది. అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఎక్కడైనా పారే నీళ్లుంటే పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. ఆ పారే నీళ్ళల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను విడిచిపెట్టాలి. ఆ వస్తువులు ఏంటంటే 1 కేజీ నల్ల నువ్వులు, గుప్పెడు రాళ్ల ఉప్పు, కొన్ని బొగ్గులు, నీలం రంగు పుష్పాలు, అలాగే నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాల ముక్కలు లేదా నలుపు రంగు రిబ్బన్లు వీటిని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా కనీసం 5 అమావాస్యలు చేసినట్లయితే 5 అమావాస్యలు పూర్తయిన తర్వాత మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి. అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే అనుకోని నిందలు, అవమానాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి శనివారం రోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో మీ ప్రతిబింబం చూసుకోండి. మీ ప్రతిబింబం ఆ నూనెలో చూసుకొని ఆ నూనెలో ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆ దీపాన్ని ఉంచి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి గృహానికి రండి. ఇలా చేయటం ద్వారా కూడా అనుకోని అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కాలభైరవుడి మందిరంలో చేసే పరిహారం, ఆంజనేయ స్వామి ఆలయంలో చేసే పరిహారం, అమావాస్య రోజు పారే నీళ్ళ దగ్గర చేసే పరిహారం, ఈ మూడింటిలో ఏది చేసినా సరే అనుకోని అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.